వందనాలు. మీ అందరికీ వందనాలండి. మరి కొంచెం సేపు దేవుని యొక్క మాటలు జాగ్రత్తగా, శ్రద్ధతో వినవలసిందిగా, వినిన వాటిని మన హృదయంలో భద్రపరుచుకోవాల్సిందిగా, భద్రపరుచుకున్న వాటిని మన యొక్క జీవితంలో అవలంబించుకోవాల్సిందిగా దేవుని పేరిట నేను మీతో మనవి చేస్తా ఉన్నాను. ప్రియ దైవ జనాంగమా, దేవుని బిడ్డలమైన మనము ఎన్నో సమస్యలతో బాధపడతా ఉండొచ్చు. ఎన్నో కార్య సఫలత కోసం ఎదురు చూస్తూ ఉండొచ్చు. ఎంతగానో అనేకమైన ఇవి నా జీవితంలో జరగవు, అసాధ్యము అనే పరిస్థితులలో మనం ఉండొచ్చు. అలాంటి పరిస్థితులలో మనము నీవే మాకు దిక్కు ప్రభువా అని ప్రార్థన చేస్తే ఎంతటి సమస్య అయినా మన జీవితంలో ప్రభువు తొలగిస్తారు. అది ఎంతటి కార్యసఫలత అయినా కానీ ప్రభువు దాన్ని జరిగిస్తారు అనేసి దేవుని యొక్క వాక్యము ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మనం చూస్తూ ఉంటే బైబిల్ గ్రంథములో 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 12వ వాక్యాన్ని మనము చదువుకుందాం. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు. ఏమి చేయుటకును మాకు తోచదు. నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. చాలండి, చదవబడిన వాక్య నిమిత్తము ప్రభు మనతో మాట్లాడలాగన ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, నీ యొక్క ఘనమైన నామమునకి లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. చదవబడిన ఈ వాక్యము ద్వారా మీరు ఏమైతే మాతో మాట్లాడదలుచుకున్నారో ధారాళముగా సూటిగా మాతో మాట్లాడండి. వినిన ఈ మాటల్ని మా హృదయాలలో మేము భద్రపరుచుకొని మా జీవితాలలో మేము అవలంబించుకునే కృపని సహాయము చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో మిక్కిలి అతి వినయంతో వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దైవ జనాంగమా, చదువుకున్న సన్నివేశము ఏంటని మనము చూస్తూ ఉంటే, యెహోషాపాతు అనే రాజు యూదా రాజ్యము మీద రాజుగా ఉన్నప్పుడు ఒక పెద్ద సైన్యము ఆ యొక్క రాజ్యము మీదకి దండెత్తి వస్తూ ఉన్నదట. యూదా ప్రజలేమో కొద్దిపాటి జనమే, సైన్యమేమో మహాసైన్యము. యూదా రాజు ఏం చేశాడంటే, ప్రభువా అనేసి ప్రభు వైపు తిరిగాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమని వాక్యం ఉన్నది? ప్రభువా, మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా అనేసి మొదలు పెట్టాడు. ప్రభువా, మేమేమో నీ జనాంగముగా కొద్ది మందే ఉన్నాము. నీ జనాంగముగా కొద్ది మందే ఉన్నాము. వారు చూస్తూ ఉంటే శత్రువులుగా అనేక మంది ఉన్నారు. వారి మీద మేము గెలవడానికి ఏ పాటి వారం ప్రభువా? కానీ మాకు ఒక ధైర్యం ఉన్నది. మాకు ఇంతటి ఆ పరిస్థితుల్లో కూడా నీవు మాకున్నావనేసి గొప్ప ధైర్యం. వారు ఏ పాటి జనాంగమైనా అవ్వచ్చు, ఎంతమంది వీరులైనా అవ్వచ్చు, కానీ నీవు మాకు తోడుగా ఉన్నావనేసి మాకు గొప్ప ధైర్యం అనేసి దేవుని యొక్క వాక్యము ద్వారా ఈ యొక్క యెహోషాపాతు ప్రార్థన చేస్తున్నా ఉన్నాడండి. దేవునికి స్తోత్రం తెలిపర్థం, హల్లెలూయా. ఏమని మాట్లాడుతూ ఉందంటే వాక్యము, మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు. ఏమని తెలియపరుస్తున్నాడు? ముందుగా దేవుని దగ్గర